హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజైతే క్యారెట్ హల్వా చేసుకున్నా. చాలా మంచిగా వచ్చింది. టేస్టీగా మంచిగా ఎలా చేసుకోవాలో క్యారెట్ హల్వా అయితే చూపించేస్తాను నేను. ఫస్ట్ అయితే క్యారెట్ అయితే మంచిగా తురిమి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు నచ్చినవన్నీ తీసుకొని నూనెలో అయితే వేయించి పెట్టుకున్నా. దాని తర్వాత ఫస్ట్ ప్యాన్లో అయితే కొంచెం గీ వేసేసి మనం మొత్తం తరిగి పెట్టుకున్న క్యారెట్ని అయితే బాగా వేయించుకుంటున్నా. కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్ కొంచెం వచ్చేంతవరకు బాగా వేయించుకున్నాక కొన్ని పాలైతే పోసిన. పాలు వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి. దాని తర్వాత దాన్ని ఆ పాలు మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. మంచిగా క్యారెట్ని కలుపుతూనే ఉండాలి. నేనైతే బెల్లం వేసుకుంటున్నా, స్వీట్గా షుగర్ అయితే వేయట్లేదు. బెల్లాన్ని మొత్తం కరగబెట్టుకుంటూ అది మొత్తం దగ్గర అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగు పడుతుంది. మంచిగా అది ఒక మంచిగా అంటే జ్యూసీగా మొత్తం అదంతా బాగా పాకం అనేది ఇది కావాలి. దానికి ఎంత క్యారెట్ హల్వా టేస్టీగా కావాలంటే మనం ఎంత మంచిగా మగ్గబెడితే అంత టేస్ట్ వస్తుంది. బాగా మంచిగా మగ్గనివ్వాలి దాన్ని. అయితే క్యారెట్స్ అనేది బాగా మగ్గి దాన్ని మొత్తం అంటే ఇట్లా డీప్ ఫ్రై లాగా కనబడాలి మంచిగా. దాన్ని ఎంత మగ్గిచ్చితే అంత మంచిగా అయిపోతుంది. అదైతే బెల్లాన్ని అయితే మధ్యలో వలగొట్టుకుంటూ దాన్ని కలుపుకుంటున్నా, దాన్ని మొత్తం ఇది కావాలని. తర్వాత ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే కలుపుకొని కొద్దిసేపు అయితే ఇంకా మగ్గనిస్తున్నా. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా ఇంకా మగ్గనిచ్చుకోవాలి. ఎంత మంచిగా అది బాగా డీప్ ఫ్రై చేయాలి. మంచిగా క్యారెట్స్ అనేది ఎక్కువ బ్రౌనిష్ ఏం కావద్దు, కానీ దాన్ని మొత్తం జ్యూస్ని అంటే మొత్తం ఇది కావాలి. మొత్తం అంతా దగ్గరికి మంచిగా ఉడకాలి. బాగా మగ్గనిస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇగో ఇలా కావాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా క్యారెట్ చాలా మంచిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.